19 ఆదివారం ఏఐటీసీ 4వ మహాసభలు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించనున్నట్టు సంఘ కార్యదర్శి విలాస్ తెలిపారు. శనివారం సంఘ కార్యాలయంలో ఆయన నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. ఈ సమావేశాలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు హాజరవుతున్నట్లుగా వారు తెలియజేశారు. కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. రేపు 19వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఏఐటీసీ 4వ మహాసభలు రేపు ఉదయం 10 గంటలకు ర్యాలీతో ప్రారంభమవుతుంది. 12 గంటలకు ప్రతినిధుల సభ ఉంటుంది. ఈ 4వ జిల్లా మహాసభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు గారు హాజరవుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏఐటీసీ 1996 నుండి కమిటీగా పనిచేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఏఐటీసీ సంఘాలు నిజాం కాలం నుంచి కూడా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ, ఎస్బిహెచ్, సింగరేణి, మెడికల్ ఎంప్లాయీస్, ఎస్టీయు టీచర్స్ యూనియన్, ఇవి ఒక వాళ్ళ యూనియన్ గా పనిచేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కూడా ఏఐటీసీ కమిటీ పనిచేయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు జిల్లాలు పోయి ఆదిలాబాద్ జిల్లా 4వ మహాసభ జరుగుతుంది. ఈ 4వ మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏఐటీసీ భారతదేశంలో 1920లో స్థాపించబడ్డది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేక పోరాటాలు చేసి కనీస వేతనాలు, బోనస్ చట్టము, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, ఈఎస్ఐ చట్టము, ఈ విధంగా అనేక చట్టాలు, 44 చట్టాలు తీసుకురావడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ఈ రోజు అనేక పోరాటాలతో తీసుకొచ్చినటువంటి చట్టాలను 4 కోళ్లుగా తీసుకొచ్చి కార్పొరేట్ సెక్టర్స్ కు మా యొక్క హక్కులను దారాదత్తం చేసి కార్మిక వర్గాన్ని బానిసకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ రోజు అసంఘటిత కార్మికులకు 26,000 కనీస వేతనాలు ఇవ్వాలని, అంటే మెడికల్ ఎంప్లాయీస్, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కానీ, సివిల్ సప్లై అమాలి కానీ, తర్వాత అంగన్వాడీ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఆశా కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, ఇట్లా అనేక మంది కాంట్రాక్ట్ వర్కర్స్ కనీస వేతనాలు నోచుకోకుండా ఈ రోజు అనేక కష్టాలు పాల్గొనడం జరిగింది. అదే విధంగా వేతనాలు కూడా సరైన టైంలో ఇవ్వడం లేదు. అసలు చట్ట ప్రకారము 1 నుంచి 7 తేదీ లోపల ఇవ్వాలి. ఎవరు కూడా 1 నుంచి 7 తేదీ లోపల ఇవ్వడం జరుగుతుంది. నెలల తరబడి